అన్నీ శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ అంటారు, వగవగనేమియం తగని వారికినై హృదయంబు కుందగా వగజదు బుద్ధి మాటలును వావిరి నాడెదు నీవు పండితుల్ వగతురే ఉన్నవారికి అవశ్య విధేయత చన్నవారికి తెగు వగలెల్ల చిత్తము ప్రదీప్త వివేకమయత్వముందినన్ అంటారు. అసలు ఏదో చాలా తెలివైనటువంటి వాడిని అని నీకు నువ్వు అనుకుని బుద్ధిజనితమైనటువంటి మోహజనితమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక సిద్ధాంతాన్ని పెద్ద విద్వాంసుడిలా ప్రతిపాదన చేస్తూ దానిని సమర్థించి మాట్లాడుతూ నువ్వు పరమసత్యాన్ని విస్మరిస్తున్నావు. అసలు లోకంలో జ్ఞానము కలిగినటువంటి వారు బ్రతికి ఉన్న వారి కోసం శోకించవలసిన అవసరం లేదు. ఇక మరణించిన వారి కోసం అసలు శోకించరు. ఎందుకు శోకించరు అంటే జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద పరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. లోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. వెళ్ళిపోయినటువంటి ప్రతి ప్రాణి మళ్ళీ కొత్త శరీరాన్ని పొంది భూమి మీదకి రావలసిందే. ఇది ఎవ్వరూ కూడా తప్పించడానికి సాధ్యం కానటువంటి ఈశ్వర ప్రోక్తమైనటువంటి జనన మరణ చక్ర స్వరూపం అయినప్పుడు నువ్వు తప్పించలేనిది ఏది జరిగి తీరుతుందో దానికి ఎందుకు ఏడవలసిన అవసరం ఉంది? ఒకడు వెళ్ళిపోయిన వాడి గురించి ఏడవడానికి ఉండిపోయేవాడు వీడు కాదు. ఉన్నవాడి గురించి ఏడవలసిన అవసరం లేదు. వెళ్ళిపోయిన వాడి గురించి ఏడవడానికి వెళ్ళిపోకుండా ఉండిపోయేవాడు లోకంలో లేడు. కాబట్టి దేనికోసం ఏడుస్తున్నావు? పైగా ఏడుస్తున్నవాడివి ఇదంతా చాలా ప్రజ్ఞతో కూడుకున్నటువంటి విషయంలా మాట్లాడుతున్నావు. అశోచ్యాన్ అన్వశోచస్తం ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః అంటారు మూలంలో. అసలు లోకంలో నువ్విప్పుడు ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతూ నేను విద్వాంసుడిలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నావు. కాబట్టి అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇటువంటి దుఃఖాన్ని నిజానికి విజ్ఞానులైనటువంటి వారు పొందకూడదు. ఈ మోహబుద్ధిని విడిచిపెట్టు. భగవద్గీత ప్రారంభమే ఏడవద్దు అని మొదలుపెట్టి ఏడవద్దు అని పూర్తయిపోతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఏడవద్దు ఏడవద్దు అని మొదలుపెట్టి ఏడవద్దు అని పూర్తయిపోయింది. శోకమును పరిహరించడానికి కావలసినటువంటి మార్గమును ఉపదేశించినటువంటిది భగవద్గీత. శోకము నశించిపోతే మిగిలిపోయేటటువంటిది శాంతి. అందుకని మాట్లాడుతూ అంటాడు, ఈ శరీరం అనేటటువంటిది ఎప్పుడూ ఒక్కలా ఉండేది కాదు. అది అనేకమైనటువంటి అవస్థలను పొందుతూ ఉంటుంది. బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, చిట్ట చివరికి శరీరం విడిచిపెట్టడము, ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేవే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తజా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మురికి పట్టినటువంటి వస్త్రం, చినిగిపోయినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వ్యక్తి ఎలా వదిలిపెట్టేస్తాడో అలా ఆత్మ తొడుక్కున్నటువంటి శరీరం జర్జరీభూతం అయిపోతే, సహకరించకపోతే, సంధిబంధములు విడిపోతే దాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి మళ్ళీ వ్యక్తి కొత్త బట్ట తొడుక్కున్నట్టే కొత్త శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఇది అనివార్యమైనటువంటి పరిణామ క్రమం. ఇది ఈశ్వరుడు విధించినటువంటి జనన మరణ చక్రం. అందులో ఎవ్వరూ ఏమీ చేసేది ఉండదు. దానికి శోకించడం అనేటటువంటిది విద్వాంసులు చేయవలసినటువంటి పని కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రనుముహ్యతి. ఇది తప్పనటువంటి విషయం కాబట్టి మరణం వస్తుంది, మరణం వస్తుంది, మరణం వస్తుంది అని భయపడినటువంటి స్థితిలో దాని గురించినటువంటి శోకాన్ని విద్వాంసులు పొందరు. మనిషి బ్రతికుండగా ఏం చెయ్యాలి అన్నదాని మీద దృష్టి పెట్టాలి తప్ప మరణించిన తరువాత ఏమవుతుంది అన్నదాని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకని అంటే అసలు
ఒక గొడుసు వ్యక్తి ఒక మాట అన్నాడు, నేను ఉన్నంతకాలం మరణం రాదు, మరణం వచ్చాక నేనున్నాను, కాబట్టి అసలు దాని గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదన్నాడు. రెండు, మరణము ఒకసారి వచ్చిన తరువాత ఇక తాను చేయవలసినది ఏమీ ఉండదు, దాని గురించి ఇంకా ఆలోచించడం ఎందుకు? నేను చెయ్యవలసినది ఏదైనా ఉంటే నేను ఆలోచించాలి. శరీరం పడిపోయిన తరువాత ఏం జరగాలి అనేటటువంటిది కొడుకు కర్తవ్యం, కూతురు కర్తవ్యం, అల్లుడు కర్తవ్యం, బంధువుల కర్తవ్యం, స్నేహితుల కర్తవ్యం, ప్రభుత్వ కర్తవ్యం తప్ప అతను చేసుకోవడానికి ఏముంటుంది? ఒకసారి ప్రాణం పోయిన తర్వాత, ప్రాణం పోయిన తరువాత తను చేయడానికి ఏమీ లేనప్పటికీ దాని గురించి అసలు ఆలోచించవలసిన అవసరం ఏముంది? జీవించి ఉండగా నువ్వేం చెయ్యాలి, జీవించి ఉండగా ఏం చేస్తే ఉత్తమ జన్మని మళ్ళీ పొందుతావు, లేదా మళ్ళీ జన్మ పొందకుండా ఉండడం అనేటటువంటి ఉత్తమ స్థితికి ఎంత దగ్గరగా జరగగలవు అన్నదాని కొరకు సాధన చెయ్యాలి. కానీ ఉన్నన్నాళ్ళు వెళ్ళిపోతానేమో అని ఏడిస్తే దాని వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు అని కృష్ణ పరమాత్మ ప్రతిపాదన చేసి ఆత్మస్ఫూర్తికి సంబంధించినటువంటి తత్వజ్ఞానాన్నంతటినీ ఉపదేశం చేశారు. చేస్తూ సమరంబు రాజులకు నుత్తమ కర్మంబది అపావృత స్వర్గద్వారము సుమ్ము లిమ్ము తగగయ్యము సేయుము దీనికేల అనుమానింపన్. ఓ అర్జున, రాజులకు విహిత కర్తవ్యం ఈ పోరాటం చెయ్యడం అనేటటువంటిది, దుష్టుల్ని భంజించడం అనేది, శిష్టులను రక్షించడం అనేటటువంటిది వాళ్ళు చెయ్యవలసినటువంటి కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని ఎవరు నిర్వహిస్తారో వారి కోసం స్వర్గద్వారములు తెరిచి ఉంటాయి. కాబట్టి నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, అంతేకాని దానికి నువ్వు బాధపడిపోవలసిన అవసరం ఏముంది? ఫలముల ఎడ బ్రహ్మార్పణ కలన పరుండగుచు కార్యకర్మము నడపన్ వలయున్ తత్వజ్ఞానము తలకొనినన్ కర్మ శమము తానై కలుగున్. కర్మ చేయవలసినటువంటి విధానం గురించి మాట్లాడుతూ మనిషి కర్మ చెయ్యకుండా ఉండకూడదు, ఉండలేడు కూడా, కర్మ చేస్తూ ఉండాలి. అయితే ఏ కర్మ చెయ్యాలి అంటే ఏది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిందో, ఏది శాస్త్రం అంగీకరించిందో, శాస్త్రము ఏ కర్మ ఎలా చెయ్యమని చెప్పిందో అటువంటి కర్మలు చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. తన స్వబుద్ధికి తోచినట్లుగా చెయ్యడం కాదు, శాస్త్రమును ప్రమాణంగా తీసుకొని శాస్త్రము చేత ఈ కర్మ ఇట్లా చెయ్యాలి అని ఏది ప్రతిపాదింపబడిందో అటువంటి కర్మను మాత్రమే చేస్తూ ఉండాలి. ఆ తర్వాత కర్మని చెయ్యడమే తప్ప కర్మ ఫలాన్ని ఆశించడానికి వీలు లేదు. ఎందుచేత అంటే కర్మఫలాన్ని ఇవ్వవలసినటువంటి వాడు భగవంతుడు. ఆయన చేసినటువంటి కర్మల చేత ప్రీతి పొంది ఫలితమును అనుకూలంగా ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే ఏమో ఆ పని జరిగితే ఫలితం వస్తే నాకు ఏ ఉపద్రవం ఏర్పడుతుందో అందుకని భగవంతుడు ఇచ్చి ఉండడు అన్న నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో తొట్టుపాటు పడకుండా కర్మ చేసినా ఫలితం రాలేదనేటటువంటి నీరసంతో ఒక రకమైనటువంటి నిర్వేదనతోటి మనిషి నిలబడిపోకుండా, కూలబడిపోకుండా భగవంతుడు కర్మఫల ప్రదాత అనేటటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ముందుకు ప్రస్థానం చెయ్యవలసి ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు కృష్ణ పరమాత్మ మూలంలో. కర్మలు చేయడం విషయంలో నీకు అధికారం ఉంది తప్ప కర్మల యొక్క ఫలితాన్ని పొందడం విషయంలో నీకు ఏ విధమైనటువంటి అధికారం లేదు. దాన్ని నిర్ణయించవలసినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎవరు ఈ సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకు వెడుతూ ఉంటారో వాడు ఏ విధమైనటువంటి అవివేకము చేత బంధింపబడకుండా అదే ఒకనాటికి యోగముగా మారి ఈశ్వరానుగ్రహము ప్రాప్తం అవడానికి కారణమవుతుంది అని అంటే అర్జునుడు విని, నువ్వు చేసినటువంటి ఉపదేశం చేత శ్రీకృష్ణ నాకు కొంతవరకు మోహం తొలగిపోయింది. మహాయోగులైనటువంటి వారు నీ యొక్క పరమాద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని దర్శిస్తారు అని విన్నాను.
ఆ యోగీశ్వరులైనటువంటి వారు నీ యొక్క రూపాన్ని దేన్ని చూసి దేన్ని దర్శించి కృతార్థులవుతుంటారో, వారి జన్మ సాఫల్యమును పొందుతుంటారో, సకల విభూతులు నీ రూపమునందు ఎటువంటి సత్యస్వరూపమునందు ప్రకటనమై ఆవిష్కృతమవుతాయో అటువంటి రూపాన్ని దయచేసి నా కన్నులకు చూపవలసింది అని ప్రార్థన చేశాడు. చేస్తే ఈ మాంసచక్షువుల చేత నా యొక్క ఆ సత్యస్వరూపాన్ని, ఆ విశ్వరూపాన్ని, సకల విభూతుల ప్రకటన స్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు. అందుకని నీకు దివ్య దృష్టిని కటాక్షిస్తున్నాను, అటువంటి దృష్టితో నా యొక్క శరీరాన్ని చూడవలసింది అని చెప్పి విశ్వరూపాన్ని చూపించారు. చూపించినప్పుడు అందులో దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, త్రిమూర్తులు అందరూ కూడా ఆ రూపంలోనే కనపడ్డారు. భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు నోటి యందు కనపడుతూ సృష్టికంతటికీ మూలముగా తెలియబడ్డాడు ఆయనే. భూమి, ఆకాశము మొదలైనటువంటి పంచభూతములు, అట్లాగే దిక్కులు అన్నీ కూడా ఆయన యందే కనపడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కన్నులుగా కలిగి దీదీప్యమానమైనటువంటి ఆ స్వరూపాన్ని దివ్యదృష్టి చేత చూసినటువంటి అర్జునుడు కృతార్థుడయ్యాడు. రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు అందరూ ఆయన యందే కనపడుతున్నారు. గుంపులు గుంపులుగా వచ్చినటువంటి మహర్షులందరూ కూడా నిన్ను కీర్తిస్తుంటే వేల్పులు, సిద్ధులు, సాధ్యులు అందరూ ఆయన యందే ప్రకాశిస్తూ దర్శనమిస్తున్నారు. అటువంటి స్థితిలో అంతటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూసినటువంటి అర్జునుడు భయాన్ని పొందినటువంటి వాడై కదలలేక మెదలలేక బాధపడుతూ, నీ ముఖాల నుండి భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు వస్తున్నాయి కృష్ణ. అనలజ్వాలలు పర్వు నీ ముఖములందు ఆ ధార్తరాష్ట్ర వ్రజంబును భీష్మాదులు ఈ దశంకలుగు ఈ భూపాల లోకంబు గ్రక్కున నొక్కమ్మడి వచ్చి చొచ్చెదరు. నాకుంచెప్పవే ఎవరోయని శంకించెద నిన్ను భూరి కరుణాయత్తైక చిత్తుండవై. ఓ కృష్ణ, నీ ముఖంలో వెలిగిపోతున్నటువంటి ఆ అగ్ని జ్వాలలలోకి భీష్మాదులు, అట్లాగే కౌరవ సైన్యం, ఎందరో మహారాజులు ప్రవేశించి ఆ మంటలలో మాడిపోతున్నారు. ఇటువంటి నీ రూపం చాలా విచిత్రంగా ఉంది. ఇది నా యందు ఉద్వేగాన్ని, భయాన్ని కల్పిస్తోంది. కాబట్టి అసలు ఈ రూపం ఏమిటి, ఈ విశేషం ఏమిటి, అసలు నువ్వెవరు నాకు తెలియచేయమని అడిగాడు. అడిగితే అప్పుడు ఈ భీష్మ ద్రోణాదులు ఎవ్వరూ కూడా మిగిలేటటువంటి వారు కాదు. అందరూ కూడా అవశ్యము శరీరమును వదిలిపెట్టవలసిన వారే. యథార్థమునకు వీళ్ళందరినీ చంపేటటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపణను నేనే. కాలము ఒక రూపాన్ని పొందితే అదే నేను. కాల కలయతామహం, కాలము రూపంలో జీవుల యొక్క పాప పుణ్యములన్నింటినీ కూడా గణన చేస్తూ ఉంటాను. సృష్టి, స్థితి, వినాశములనేటటువంటి మూడిటిని కూడా నేనే నిర్వహిస్తూ ఉంటాను. సమస్త లోకములను లయం చేస్తూ ఉంటాను. కాబట్టి నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఈ రాజుల యొక్క మరణమునకు నువ్వు కారణం అనుకొని నువ్వు అనవసర దైన్యాన్ని పొందుతున్నావు. ఇందులో ప్రతి ఒక్కడూ నా చేతనే సంహరింపబడుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడవై నీ కర్తవ్యతానిష్టతో నువ్వు చేయవలసినటువంటి పనిని నువ్వు ఆచరించి సుగతిని పొంది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు అనేటటువంటి కీర్తిని పొందు. యశో విరాజితుడు కమ్మన్నారు. అంటే ఆ అర్జునుడు చేసినటువంటి ప్రార్థన మేరకు శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని ఉపసంహారం చేస్తే అర్జునుడు అన్నాడు, నేను ఎరుగకుండి యాదవుడని, సకుడని, మెనబావయని ఏం సహభోజనములు సల్లాపంబులు నొలరించుచు మేలమాడుచుచుండుదు ఇప్పుడు. మరియు పెక్కులు లోకసామాన్య భంగులాచరించితి నీ దశ అంత పట్టు తల్లిదండ్రులు ప్రజలకు తప్పుదారులెల్ల సహించునట్లు సహింపవలయు.